గురుభ్యో నమః. రామాయణం బ్రహ్మశ్రీ తాడంకి వెంకట లక్ష్మీనరసింహారావు గారు రాసినటువంటి పుస్తకాన్ని చూడడం జరిగింది. ఇది జేపీ పబ్లికేషన్స్ వారు, విజయవాడ వారు చాలా చక్కగా ముద్రించారు. ప్రతి ఘట్టానికి సంబంధించినటువంటి బొమ్మలతోటి విపులీకరిస్తూ విషయాన్ని బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అనేటువంటి భాగాలుగా విశ్లేషించి చక్కగా వ్రాయడం జరిగింది. మరి రామాయణం అనేసరికి పిల్లలు పెద్దలు అందరి ఆరాధ్య దైవమైన రాముడి యొక్క చరిత్ర రామాయణం తెలుస్తుంది మనకి. ఈ రామాయణంలో రాముడు దివ్య పురుషుడు, మర్యాద పురుషుడు. రాముడి నుంచి సంపూర్ణమైనటువంటి మానవుడికి ఉన్నటువంటి 16 లక్షణాలు కలిగినటువంటి మర్యాద పురుషుడు రాముడు. ఏకపత్ని వ్రతుడు, ఆడిన మాట తప్పనివాడు. ఇలాగా అనేక భావాలు మనం ఈ పుస్తకం నుంచి గ్రహించగలుగుతాం. రాముడి చరిత్ర నుంచి అన్నదమ్ముల యొక్క సఖ్యత, తండ్రి మాట జవదాగకపోవడం, ఆడిన మాట తప్పకపోవడం, ఒకే బాణం ఒకే పత్ని అనే భావంతో రాముడి యొక్క చరిత్ర మనకి అనేక విషయాలని తెలుస్తుంది. ఆదర్శ పురుషుడు రాముని నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ఈ జేపీ పబ్లికేషన్స్ విజయవాడ వారు ఈ విషయాలన్నిటినీ ఈ పుస్తకంలో అనేక బొమ్మలతోటి చక్కగా వివరిస్తూ అన్ని కాండాలను చక్కగా వివరించడం జరిగింది. మరి బాలకాండలో సూర్యవంశం నుంచి రఘు మహారాజు దగ్గర నుంచి రఘువంశం స్టార్ట్ అయింది. ఆ విషయాలు, ఋష్యశృంగుడి చరిత్ర, దశకంఠుడైన రావణ బ్రహ్మ, అతనికి వచ్చినటువంటి వరాలు, అలాగే వాలి సుగ్రీవుల యొక్క జననం, ఆంజనేయుడు, సీతా కళ్యాణం వరకు బాలకాండలోను, అయోధ్యకాండలోనేమో కైకేయి వ్రతాలు, వరాలు, రాముడి యొక్క వనవాసం, సీతారాముల యొక్క వనవాసం, భరతుడి యొక్క ప్రతిజ్ఞ, రామపాదుకా పట్టాభిషేకం వరకు అయోధ్యకాండలోను,